పెళ్లి పుస్తకం ఏం చేస్తున్నావమ్మా? వేరే జాబ్కి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ సర్దుకుంటున్నానమ్మా. చిన్నదో పెద్దదో ఇంటికొచ్చి మాట్లాడింది కదా, ఆ ఉద్యోగానికే వెళ్ళిపోవాల్సిందే. నా స్థాయి కన్నా తక్కువ ఉద్యోగం అమ్మా అది. జీతం మాత్రమే కాదు, ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది తెలుసా? ఉద్యోగం లేకుండా చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్నావు. దానికన్నా ఇన్ఛార్జిగా జాయిన్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. కెరీర్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ మీరేంటండి ఒక మెట్టు దిగమని చెప్తున్నారు? మనలో టాలెంట్ ఉన్నప్పుడు, మనల్ని మనం నమ్ముకున్నప్పుడు ఒక మెట్టు దిగినా 10 మెట్లు పైకెళ్తావు. హరిప్రసాద్ గారు రిఫర్ చేసిన ఉద్యోగం ఇది. నీకోసం ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా హెచ్ఆర్ రౌండ్తో ఉద్యోగం వచ్చేలా చేస్తే నువ్వు సింపుల్గా ఈ ఉద్యోగం చేయనని చెప్పేస్తావా? ఈ ఆఫర్ని వద్దని చెప్పడం అంటే ఆయన్ని అవమానించినట్టే కదా. అలా ఎందుకు అనుకుంటారండి? నా ఎక్స్పీరియన్స్కి ఆ జాబ్ కరెక్ట్ కాదని అర్థం చేసుకుంటారు. కార్పొరేట్ ఫీల్డ్కి ఆయనేం కొత్త కాదు. అంటే నేను కొత్త, నాకేం తెలీదు అంటున్నావా? నా ఉద్దేశం అది కాదండి. బాబు, చిన్న విషయాన్ని ఇక్కడితోనే వదిలేయండి. ఉద్యోగం వద్దని చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. వేరే ప్రయత్నాల్లో ఉంది. ఈసారి తప్పకుండా సాధిస్తుంది. నాకు నమ్మకం లేదండి. అద్భుతమైన అవకాశానికి కూడా వంకలు పెట్టింది అంటే మీ అమ్మాయికి ఏ ఉద్యోగం కూడా నచ్చదు. బేసిక్గా తనకి ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు. లేదంటే ఇన్ని రోజులు ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఎందుకు ఖాళీగా కూర్చుంటుంది? వంట చేయడం, నా కొడుకుని స్కూల్కి రెడీ చేయడం, ఇంటిని నీట్గా ఉంచడం మీదే మీ అమ్మాయి శ్రద్ధ మొత్తం. కెరీర్ గురించి ఆలోచించడానికి టైమే లేదు అసలు. ఉద్యోగం చేసేవాడి కష్టాలు, టెన్షన్లు భరించడం తన వల్ల కాదు కాబట్టే ఇంట్లో రిలాక్స్డ్గా ఉంటూ వంట చేసుకుంటూ టైం పాస్ చేస్తుంది. వంట చేయడం టైం పాస్ ఏంటండి? నేను మరీ అంత బాధ్యతలు తెలియకుండా ఉండటానికి చదువు అయిపోగానే పెట్టాబేడ సర్దుకొని కొత్తగా సిటీకి వచ్చిన అమ్మాయిని కాదు. ఆల్రెడీ నాకు స్కూల్ టీచర్గా చేసిన అనుభవం ఉంది. అనుభవం ఉద్యోగం చేయటం వల్ల కాదు, జీవితాన్ని చదవడం, చుట్టూ ఉన్న మనుషుల్ని అర్థం చేసుకోవడం వల్ల రావాలి. అంటే నాకేం తెలీదు అంటున్నారా? తెలుసు అన్న భ్రమలో ఉంటున్నావని హెచ్చరిస్తున్నాను. సుఖాలకి బాగా అలవాటు పడి సడన్గా కష్టపడ్డానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు. మా వల్ల నీ ఉద్యోగం పోయింది, అప్పుడు చేసిన తప్పుకి ఏదో ఒక విధంగా పరోపకారం చేద్దాం, పశ్చాత్తాపం తీర్చుకుందాం అనుకుంటుంటే ఆ అవకాశం లేకుండా చేస్తున్నావు. కళ్యాణ్, ఈ వాచ్ ఎక్కడిది? అది గిఫ్ట్గా వచ్చింది. మరి నేను గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఎక్కడ? పాతదైపోయిందని తీసేసావా? నా గిఫ్ట్ అంటే నీకు వాల్యూ లేదా కళ్యాణ్? లేదా అప్పుడే బోర్ కొట్టేసిందా? కమాన్ అబే, చిన్న విషయాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు? వాట్? చిన్న విషయమా? ఆ వాచ్ ఎంత ప్రేమతో ఇచ్చానో తెలుసా? నేనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అనుకుంటే సింపుల్ గా చిన్న విషయమే కదా అని నాకు చెప్తున్నావా? నీ మాటలు నన్ను ఎంత బాధ పెడతాయో తెలుసా? అభి అభి, రిలాక్స్. నీ ప్రేమని, నీ గిఫ్ట్ని నేనెప్పుడు చీప్ చేయను, తక్కువగా చూడను. ఈ వాచ్ పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పలేదు.
ఏ ఈ గిఫ్ట్ ఇచ్చింది అంత ముఖ్యమైన పర్సనా? యా అభి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆ పర్సన్ వల్ల నా లైఫ్, నీ లైఫ్, అందరి లైఫ్ మారిపోతుంది. ఒక పెద్ద ప్రాజెక్టు ఓకే అవ్వబోతుంది. వాళ్ళిచ్చిన గిఫ్ట్ పెట్టుకొని మీటింగ్కి వెళ్తే ఇంప్రెస్ అవుతారని ఈ వాచ్ పెట్టుకున్నాను. నువ్విచ్చిన వాచ్ని సర్వీస్ చేయించి చాలా జాగ్రత్తగా అల్మారాలో పెట్టాను. ఈ ప్రాజెక్టు ఓకే అవ్వగానే ఈ వాచ్ని విసిరి కొడతాను. నా గుండె కొట్టుకున్నంతకాలం నువ్విచ్చిన వాచ్ నా చేతికే ఉంటుంది ప్రిన్సెస్. నిజం చెప్పాలంటే ఆ వాచ్ని నేనెప్పుడు గిఫ్ట్గా చూడలేదు. ఆ వాచ్ పెట్టుకున్న ప్రతిసారి నువ్వే నా చేతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతాను. నేను ఎక్కడున్నా నువ్వు పక్కనే ఉన్నట్టు ఆ టిక్ టిక్ సౌండ్ని వింటుంటే నా చెవిలో నువ్వు గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తోంది. నిజంగానా? అదే క్వశ్చన్ నా కళ్ళల్లోకి చూసి అడుగు. ఆకాశమంత ప్రేమ కనిపిస్తుంది. నీ వాచ్ టిక్ టిక్ సౌండ్ లబ్ డబ్ లబ్ డబ్ అని నా గుండెల్లో వినిపిస్తుంది. కావాలంటే విను. లబ్ డబ్ కాదు, లవ్ పేరుతో నిన్ను పెళ్లి చేసుకునేది డబ్బు కోసమే కళ్యాణ్. నా ఆపరేషన్కి హెల్ప్ చేస్తున్న హారికకి థ్యాంక్స్ చెప్పాలి. దీన్ని నమ్మించడానికి ఇంకెన్నిసార్లు నటించాలో. హారిక గిఫ్టులతో దగ్గర అవుతుంది. అభి ఇచ్చిన వాచ్ని మాయం చేసినట్టు ప్రేమని కూడా దూరం చేయాలి. హారికని నా లైఫ్లోకి లాక్కుని రావాలి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తల్లి. జ్వరం తగ్గిపోయిందా? కంప్లీట్ గా తాతయ్య. నీరసంగా ఏమైనా ఉందా టెడ్డీ తల్లి? ఏం లేదు తాతయ్య, అంతా పోయింది. చాలా యాక్టివ్ గా ఉన్నాను. ఒక్క రోజులో ఇంత మార్పు ఎక్స్పెక్ట్ చేయలేదు టెడ్డీ. నిన్ను చూస్తే మాకు చాలా భయం వేసింది. నాకైతే అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అంతా మత్తుగా, చీకటిగా, అదోలా ఉంది. నౌ ఐఎమ్ ఓకే. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కాదు, నేను ఇంత ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేసిన మీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు కోలుకోవడానికి కారణం మేం కాదమ్మా. డాక్టర్ అని మాత్రం చెప్పొద్దు తాతయ్య. డాక్టర్ కూడా కాదమ్మా, అంతకు మించిన వైద్యం చేసిన దేవత. దేవత ఎవరు? అదే నిన్నంతా నీ పక్కనే కూర్చుంది, నీకు జావ పట్టించింది, నిన్ను జో కొట్టి పడుకోబెట్టింది. ఇవేవి గుర్తులేవా టెడ్డీ? లేదు పిన్ని, గుర్తుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? ఎవరో చెప్పండి. హారిక ఆంటీ. ఏంటి? ఆంటీ ఇంటికొచ్చారా?